హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి సింగ్ స్టోరీస్. ఈ బ్లౌజ్ది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూడండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ అయితే చూడండి ఎంత పఫీగా ఉందో. ఇక్కడ జాయింట్ కూడా పడింది కానీ ఏర్పడట్లేదు కదా. బుట్ట హ్యాండ్స్కి 2 పార్ట్స్ తీసుకుంటాం కదా. పైన పార్ట్కి అయితే ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని ఉంచాను. నెక్స్ట్ కింద బార్డర్ని అటాచ్ చేస్తున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే లైనింగ్ని సపరేట్గా అటాచ్ చేశాను. బుట్ట హ్యాండ్స్ కటింగ్ వీడియో అయితే ప్రీవియస్ వీడియోలో ఉంది, ఎవరైనా కావాలంటే వెళ్ళి చూడండి. ఇప్పుడైతే లైనింగ్ని ఈ విధంగా పైన వేయాలి. నెక్స్ట్ రివర్స్ తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలండి. కింద లైనింగ్ని వేయాలి, పైన వచ్చేసి మెయిన్ పార్ట్ని రివర్స్లో వేసి కుట్టుకోవాలి. పైన వచ్చేసి మెయిన్ స్టిచ్ వేసుకోండి. నాకైతే లైనింగ్ సరిపోలేదండి, అందుకే ఈ విధంగా సపరేట్గా కట్ చేశాను. లైనింగ్ అయితే మనం ఎల్బో హ్యాండ్స్కి ఏ విధంగా కట్ చేస్తామో అదే విధంగా కట్ చేసుకోవాలి. బుట్ట కోసం అయితే పైన మెయిన్ క్లాత్ని ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి, అంతే. తర్వాత ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి లైనింగ్కి. లైనింగ్ సరిపోనప్పుడు ఈ ట్రిక్ వాడండి. లైనింగ్ మాత్రం నార్మల్ హ్యాండ్ పొడవే కట్ చేయాలి. ఈ పఫ్ కోసం 3 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేయాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ విధంగా లైనింగ్ మీద ఫ్రిల్స్ అడ్జస్ట్ చేస్తూ పఫీగా ఉండాలి కదా. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కుర్చీలు పెడుతూ కుట్టుకోవాలి. చూడండి నెక్స్ట్ అయితే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. పఫ్ అయితే చాలా నీట్గా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఏ విధంగా ఉందో. మనకు మెయిన్ క్లాత్ సరిపోకపోయినా కూడా ఈ బుట్ట హ్యాండ్స్కి ఈ విధంగా అటాచ్ చేసుకోవచ్చు, ఏం ఏర్పడదు. ఫ్రంట్ పార్ట్ని అయితే ప్రిన్స్ కట్ ఈ విధంగా కట్ చేశాను. ఇప్పుడు ఏ విధంగా అటాచ్ చేయాలో చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ క్లాత్ వైపు మెయిన్ క్లాత్ నుంచి లైనింగ్ వైపు లైనింగ్ని పెట్టాలి. ఇప్పుడు ఒక స్టిచ్ వేయాలి. ఈ విధంగా వేస్తే ఇన్విజిబుల్గా ఉంటుంది, బ్యాక్ సైడ్ క్లాత్ గుచ్చుకోకుండా ఉంటుంది. ఇలా వేయడం కష్టం అనిపిస్తే నార్మల్గా కట్ చేయకుండా కూడా కుట్టుకోవచ్చు. ప్రిన్స్ కట్ అనేది 3-4 టైప్స్ ఉంటుంది కదా, ఇదొక మెథడ్ అండి. నేనైతే ప్రీవియస్ వీడియోలో ఈజీ మెథడ్లో చూపెట్టాను, కట్ చేయకుండా ఎలా స్టిచ్ చేయాలో చూపెట్టాను. ఒకవేళ ఇది కష్టంగా ఉంటే ఒకసారి ఆ విధంగా ట్రై చేయండి. 2 స్టిచ్చెస్ అయితే వేయాలండి, పిక్లకుండా ఉంటుంది క్లాత్. ఫైనల్గా చూడండి ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ అయితే గల్లా పట్టి, ఇది వచ్చి స్టార్ నెక్ అండి. స్టార్ నెక్లోనే స్ట్రైట్ స్టార్ కాకుండా కొంచెం క్రాస్గా వస్తుంది. వేసుకున్నాకైతే లుక్ బాగుంటుందండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత గల్లా పట్టిని రివర్స్ మలిచి పైన ఒక స్టిచ్ వేసుకోండి. తర్వాత హెమ్మింగ్ కోసం మలిచి ఈ విధంగా కుట్టుకోండి. నెక్స్ట్ హెమ్మింగ్ చేసుకోవాలండి. ఇదే విధంగా ఇంకొక వైపు కూడా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. 2 సైడ్స్ కంప్లీట్ అయ్యాక లుక్ అయితే ఇలా ఉందండి. ఈ ప్రిన్స్ కట్ వచ్చేసి స్ట్రైట్ కట్ పెట్టుకుంటూనే బాగుంటుందండి. బ్యాక్ సైడ్ చూడండి ఈ విధంగా నెక్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మార్క్ చేసిన విధంగా కట్ చేస్తున్నాను. ఇదైతే 3 పార్ట్స్ వస్తుంది. దీనికి కింది వైపు నడుం దగ్గర బార్డర్ అటాచ్ చేయాలి, అందుకే నేను కింది వైపు అయితే కట్ చేయట్లేదండి. బార్డర్ని ఏ విధంగా అటాచ్ చేయాలో చూడండి. నాకైతే 1 సైడ్ బార్డరే వచ్చింది, హ్యాండ్స్కి మిగిలాక ఈ బార్డర్ మిగిలింది. దీన్ని ఇలా పిన్స్తో దీనికి బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసి పైన అయితే 2 సైడ్స్ కూడా ఈ విధంగా స్టిచ్చెస్ వేయాలండి. ఈ స్టిచ్చెస్ అనేవి సైడ్ జాయింట్ చేసినప్పుడు ఆ జాయింట్లోకి వెళ్తాయి. బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక చూపిస్తాను. అసలు ఈ విధంగా అటాచ్ చేసింది కనబడదు. ఈ విధంగా కుట్టుకున్నాక నెక్నైతే 2 ఫోల్డింగ్స్ చేసి మనం ఫస్ట్ డ్రా చేసుకున్నాం కదా లైనింగ్ పైన డిజైన్, ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ సైడ్ బార్డర్ని అటాచ్ చేసేటప్పుడు
బార్డర్ సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలండి, లేదంటే జాయింట్స్ కనబడితే నీట్గా ఉండదు బ్లౌజు. సో ఈ విధంగా అయితే బార్డర్ని అటాచ్ చేసి కట్ చేసుకున్నాను కదా, ఈ విధంగా 3 పార్ట్స్ అయితే అయ్యాయి. ఇప్పుడు పైన వైపు క్యాన్వాస్ చూడండి, క్యాన్వాస్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో మనకైతే కరెక్ట్గా తెలియదు కదా, అందుకే నేను క్యాన్వాస్ పేపర్ని నెక్ కింద పెట్టి ఈ నెక్ చుట్టూ కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను. తర్వాత కుట్టాక ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్ని కట్ చేసుకోవచ్చు. ఇలాంటి డిజైనర్ నెక్స్కి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్యాన్వాస్ పేపర్ని ఫస్ట్ పెట్టి క్యాన్వాస్ పేపర్ మీద మెయిన్ క్లాత్ని పై వైపే ఉంచాలి. మెయిన్ క్లాత్ పైన లైనింగ్ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోండి. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ఈ క్యాన్వాస్ పేపర్ అనేది మెయిన్ క్లాత్కి లైనింగ్కి మధ్యలోకి వెళ్ళి బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా సైడ్స్కి అయితే చిన్నగా కట్స్ ఇవ్వాలండి. కట్స్ ఇస్తేనే ఫ్రంట్ సైడ్కి తిప్పినప్పుడు ముడతలు లేకుండా బ్లౌజు నీట్గా ఉంటుంది. నెక్స్ట్ రివర్స్ తీయండి. రివర్స్ తీసి పైన మెయిన్ స్టిచ్ వేయండి. ఈ విధంగా ఈ మూలలు వచ్చినప్పుడు కొంచెం సరిగ్గా క్లాత్ రాదు, ముడతలు వస్తుంది. అప్పుడు చిన్న స్క్రూ డ్రైవర్తో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ తర్వాత ఈ విధంగా కుట్టుకోండి. చూడండి క్యాన్వాస్ అయితే మధ్యలోకి వెళ్ళింది. ఈ విధంగా స్టిచ్ చేస్తే నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కింద వైపు హెమ్మింగ్ పట్టీ వేస్తున్నాను చూడండి. ఈ విధంగా నెక్ చుట్టూ హెమ్మింగ్ పట్టీ వేసి చిన్న కట్స్ చేసుకొని బ్యాక్ సైడ్కు మలిచి పైన ఒక కుట్టు వేసుకోవాలండి. నెక్స్ట్ హెమ్మింగ్ పట్టీని కింది వైపు మలిచి ఒక స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక హెమ్మింగ్ చేసుకోవాలి, లేదంటే ఇక్కడ పైపింగ్ అయినా వేసుకోవచ్చు. క్యాన్వాస్ పేపర్ని చూపెట్టినట్టుగా క్యాన్వాస్ పేపర్ని కూడా వేసుకోవచ్చు. బట్ మనం వచ్చేసి బార్డర్ని అటాచ్ చేసాం కాబట్టి స్టిఫ్గానే ఉంటుంది. నెక్స్ట్ పైన పార్ట్ని అటాచ్ చేసేటప్పుడు కరెక్ట్గా నెక్ను చూసుకొని ఈ విధంగా పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. చేసుకున్నాక వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీడియోలో చూడండి, ఆ పిన్ని తీసి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా చూసి పిన్ తీసి స్టిచ్ వేసుకోవాలండి. చూడండి బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. బ్యాక్ పార్ట్ బ్లౌజ్ ఓవరాల్ లుక్ ఎలా ఉందో వీడియో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.